చిరంజీవ చిరంజీవ సుఖీభవ. ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునే ఒక గొప్ప విషయం. ఎంత చెప్పుకున్నా తీరదు, తనివి తీరదు అన్నట్టుగా. ఎందుకంటే మనం ఎవరైనా పెద్దలకి నమస్కారం చేస్తే, ఒక పాద నమస్కారం చేస్తే వాళ్ళు చిరంజీవ అని దీవిస్తారంటే చిరంజీవిలా ఉండు అని అర్థం. చిరంజీవి అంటే పూర్తిగా అక్కడ వాళ్ళ ఉద్దేశంలో చిరంజీవి అంటే శాశ్వతంగా ఉండిపోయేవాడు చిరంజీవి అని అర్థం వాస్తవంగా అయితే. మన పురాణాలను చూస్తే మనకి సప్త చిరంజీవులు ఉంటారు అంటారు. సప్త చిరంజీవులు వాళ్ళకి వరప్రభావం వల్ల వాళ్ళ మనం సప్త చిరంజీవులు చెప్పుకుంటూ ఉంటాం. ఆ సప్త చిరంజీవులు గురించి చాలా చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మన ఆంజనేయ స్వామికి చిరంజీవిగా ఈ కలియుగాంతం వరకు ఉంటాడు. భూమి మీద సశరీరంతో మళ్ళా ఉంటాడు అని చెప్పేసి శ్రీరామచంద్రులు వారు వరం ఇచ్చారని చెప్పడం ఒక కథనం ఉంది. సరే, అటువంటి ఆంజనేయ స్వామి చిరంజీవిగా వరం పొంది సప్త చిరంజీవిలో ఒక ఆంజనేయ స్వామి భక్తుడైనటువంటి, ఆరాధించే భక్తుడైనటువంటి మన చిరంజీవి అంటే మన మెగాస్టార్ చిరంజీవి కూడా నిజంగా ఆ పేరు ఆయనకు పెట్టుకోవాలని తలంపు ఎలా వచ్చిందో, ఆయనకు స్వప్న సాక్షాత్కారం ఎలా జరిగిందో, తల్లిదండ్రులు వాళ్ళు పెట్టిన వాళ్ళ తాతలు పెట్టిన పేరు శివశంకర వరప్రసాద్ అయితే, ఆ ఆంజనేయ స్వామి కూడా శివాంశే, అందులో సందేహం లేదు. కానీ ఆ శివశంకర వరప్రసాద్‌ని తెరకి ఈ స్వీట్ అండ్ క్యూట్‌గా ఉండాలన్న ఉద్దేశం అది ఉండకపోవచ్చు. కానీ ఆ ఆంజనేయ స్వామి స్వప్నంలో ఉండి చిరంజీవని పేరు సూచించి నిజంగా ఆంజనేయ స్వామికి ముందు మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి, నమస్కారాలు చెప్పుకోవాలి. ఆ తలంపు కలిగించినందుకు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే నిజంగా ఆయనకు కూడా చిరంజీవిగా ప్రజల గుండెల్లో ఉండిపోయాడు, ఉండిపోతాడు శాశ్వతంగా, అందులో డౌట్ ఏం లేదు. ఆయన ఈరోజు నటిస్తున్నారు, లేదా కొన్నాళ్ళు రాజకీయాల్లో తిరిగారు ప్రజారాజ్యం మీద, అవన్నీ కాదు. ఆయన చేసే పనులు అందరికీ చాలామంది డబ్బు ఉండొచ్చు, బిలియనర్స్ అలా అలా ఉండొచ్చు. అలాగే చాలామందికి లబ్ధ ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు ఉన్నవాళ్ళు ఉండొచ్చు. కానీ సహృదయంతో ప్రతి ఒక్కళ్ళని తనలాగా, తన సొంతంలాగా, తన ఫ్యామిలీలాగా చూసుకునే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఎదురు వ్యక్తి ఆ కన్నీళ్లను తుడవడానికి ఆ చేతులు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఎదురు వ్యక్తికి సాయం చేయడానికి ఆ చేతులు సిద్ధంగానే ఉంటాయి. ఏంటి అసల ఆయన సినిమాల్లో వచ్చి రాణిస్తున్న సమయంలో అభిమానులందరూ ఆయనకు అభిమానం కురిపించారన్న ఒక విషయంతో అంత కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిగా ఏం చేయాలి? కృతజ్ఞతలు ఎలా ఇవ్వాలి? తనకి ఈ స్థితి వచ్చింది. నిజానికి ఆయన స్వయం కృషితో ఆ స్థితికి వచ్చారని చెప్పుకోవాలి ఆయన ప్రతిభా పాటవాలతో. కానీ నాకందరూ ప్రజలు నాకు ఆలంబనగా నిలబడ్డారు, అండగా నిలబడ్డారు. వాళ్ళ అభిమానం నాకు చూపించారు. వీళ్ళంతా నా కుటుంబమే. వసుదైక కుటుంబం అంటారే, ఆ వసుదైక కుటుంబం అంటే చిరంజీవి గారి కుటుంబం ఇప్పుడు వసుదైక కుటుంబం అనుకోవాలి. అలాగే విశ్వమానవుడు అంటే విశ్వం అందరికీ ఆయన కావాలి. అటువంటి చిరంజీవి అంటే ఈ ఉపోద్ఘాతం ఏంటంటే ఎంత చెప్పుకున్నా ఇంకా ఎంతో కొంత ఉంటుంది. సముద్రం లోతు కొలలేం, ఆకాశం ఎత్తు కొలవలేం అన్నట్టుగా చిరంజీవి యొక్క మానవత్వం కూడా కొలవలేనంతగా చెప్పుకోవాలి. ఇందులో ఏముందంటే ఇటీవల చూసిన ఒక విషయం చూస్తే నిజంగా చాలా హృద్యంగా ఉంది. అంటే ఈ రోజుల్లో అంతా కటువుగా, కర్కశంగా తయారైన రోజుల్లో ఆహ్, ఆయన ఇప్పుడు కలియుగంలో, ఇప్పుడున్న ప్రపంచంలో కిరాతకమైన ఆలోచనలతో క్రూరులైన మనుషులు కూడా నడుస్తున్న రోజుల్లో, కలియుగం 4వ పాదం నడుస్తుల్లో ఆయన చేస్తున్న కొన్ని పనులు చూస్తూ ఉంటే అందరికీ అదొక ఆదర్శప్రాయంగా మనం కూడా చిరంజీవి గారిలా ఉండాలన్న స్ఫూర్తి కలుగుతుందని చెప్పడం లేదు. ఆయనకి ఎవరు అభిమానులు గారు? అందరూ అభిమానులే. ఆయన అందరివాడు. ఆయన అందరివాడు. ఆయన ఎవరికాడు ఇది చూస్తే ఒక అతని పేరు, ఆ అభిమాని పేరు కూడా చిరంజీవియే. చాలా గమ్మత్తుగా చిరంజీవి. ఆయన చేసే పనేంటి, సోషల్ మీడియాలో చిరంజీవి గారు నటించిన డాన్సులకు గానీ, లేదంటే డైలాగ్స్‌కి గానీ ఆయన చేస్తూ, అనుసరిస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్నారు. ఆయన పేరు కూడా మరి యాదృచ్చికమో లేదా ఆయన పెట్టుకున్నారో చిరంజీవి గారిని చూసి అభిమానం. సరే, విపరీతమైన అభిమానం. అభిమానానికి ఇంక హద్దేముంటుంది? హద్దుంటే అది అభిమానమే కాదు. అంతటి అభిమానం ఉన్నటువంటి ఒక అభిమాని అనే కన్నా అభిమాని నుంచి వాళ్ళ స్థాయి ఎలా తయారవుతుందంటే, ఏదో చెప్పాలంటే దశల వారీగా పెరిగిపోతాం మేడం. ముందు అభిమానం, తర్వాత ఆరాధన. చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి గారి ఆరాధకులు, తర్వాత చిరంజీవి గారి భక్తులు అన్న స్థితికి ఎదిగిపోతున్నారు వాళ్ళు. ఆయనకి ఆ అభిమాని ఫ్యాన్ చిరంజీవి అనే అతనికి
ఎప్పటినుంచో చిరకాల కోరిక ఏంటంటే చిరంజీవి గారిని కలవాలి. అదేమిటో గాని ఒక కుటుంబంలో ఎవరైనా చూస్తూ ఉంటే ఒకళ్ళు భార్య ఒకళ్ళ అభిమాని అయితే, భర్త ఇంకొక ఫ్యాను, పిల్లలు ఇంకో దానికి అలా ఉంటుంది. ఈ చిరంజీవి గారి విషయంతో ఆ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానులు ఉంటారు. అది ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగా మరి ఎందుకలా జరుగుతుందో తెలియదు గానీ, అంతటి అభిమానం అంటే కొంతమంది వ్యక్తులు కాకుండా కొన్ని కుటుంబాలు కూడా వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు మొత్తం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చిరంజీవి గారి ఇంతకీ ఇప్పుడు ఈ చెప్పిన వాటిలో ఆయన వాళ్ళ భార్య అనారోగ్యంగా ఉంది. ఆవిడ వీల్ చైర్‌లో వెళ్తుంది మరి. పాపం ఆవిడకి సమస్య ఏమిటో తెలీదు గానీ, అలాగని ఆర్థిక సాయం అడగడానికో దేనికో వెళ్ళినట్లేరు. వాళ్ళిద్దరూ వెళ్లి చిరంజీవి గారిని కలవాలి. ఇంకొక గొప్ప విశేషం ఏంటి అంటే, ఆ చిరంజీవి గారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలంటే ఆయన పాద నమస్కారం చేయాలనేది తలంపు. ఈ చిరంజీవి అనే ఆ ఫ్యాన్‌కి మనం అభిప్రాయం అన్నప్పుడు చిరంజీవి గారేమో ఎంతైనా అభిమానం చూపిస్తాడు ఎంత చెప్తాడు. ఈ పాద నమస్కారాలకి, వ్యక్తి పూజలకి ఆయన పూర్తిగా విరుద్ధం. ఆయన మనసు ఒప్పుకోదు. ఎవరైనా కూడా ఆయన చాలామంది ఈ రోజుల్లో ఎవరైనా సరే నా కాళ్ళకి నమస్కారం పెడితే బాగుండు అనుకునే పరిస్థితులు ఈ రోజుల్లో. కానీ ఆయన అలా కాదు. ఆయన ఎవరు తమ్ముడు 'పవన్ కళ్యాణ్' ఆ రోజు పెడుతున్నప్పుడు ఇలా ఇలా వాళ్ళ ఇలా ఇలా దూరం దూరం జరిగిపోయే మనిషి. అంత ఇది నార్మల్ స్టాండర్డ్స్ నిరాడంబరం. బాధలొద్దొద్దు ముట్టుకోవద్దని చెప్పి మొన్న కూడా ఒక కుబేర ఫంక్షన్‌లో చూస్తే దేవిశ్రీ వచ్చి ఇలా కాలు మొక్కుతుంటే వెనక్కెళ్ళిపోతుంటారాయన. ఆ పాద నమస్కారాలు మొత్తానికి ఆయన గిట్టవు. ఒక రకంగా చెప్పాలంటే నచ్చవు. నమస్కారం అంటే ఒక నమస్కారం అంటారు. మళ్ళీ అలా అంటారు గానీ, ఆ పాద నమస్కారాలు ఆ వ్యక్తి పూజకి పూర్తిగా దూరం. అంతటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి మహానుభావుడయ్యాడు. కానీ ఇక్కడ విశేషం అంటే ఇతను ఈ అభిమాని చిరంజీవి భార్యని తీసుకొని చాలా అసలు ఈ వీల్ చైర్‌లో కలవడానికి రావడం ఏంటో ఆవిడకి ఒంట్లో బాలేదు పాపం. ఏంటో పరిస్థితి మనకు తెలియదు గానీ, వచ్చి కలవాలనుకున్నప్పుడు ఆయన ఆ రకంగా కలవడానికి ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఆహ్, ఆయన కూడా చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నారు. రండి అని చెప్పేసి. అంటే ఆవిడ పాపం ఏమిటో తెలీదు పాపం బాగా చూస్తుంటే ఆ వీడియో చూస్తుంటే మనకు వైరల్ అయిన వీడియో చూసి చిరంజీవి గారొస్తే, ఇప్పుడు ఇంతకీ ఈ అభిమాని చిరంజీవి అంటే ఏదైనా ఆ అభిమానం తారాస్థాయిలో ఉంది అతనిలో కూడా. పాద నమస్కారం చేయకపోతే ఈయన వారించారు. వద్దొద్దని చెప్పి నిలవరించారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా మీకు? ఇది మా భార్య కోరికండి. నాకు మిమ్మల్ని కలవాలని చిరకాల కోరిక. మా భార్య కోరిక ఆవిడ బీజేజేలో ఉంది గదా! నన్ను మీ పాద నమస్కారాలు చేసుకుంటే గాని మేము వచ్చిన పర్పస్ అది. మామూలుగా అభిమానులు ఏం చేస్తారు? ఆయనతో కలిసి ఒక ఫోటో దిగుదాం. అది ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో హాల్‌లో పెట్టుకుందాం. ఈ పర్పస్ ఉంటారు. ఇంకా కొంతమంది ఎవరికైనా సరే చిరంజీవి గారికి ముఖ్యంగా ఆయన షేక్ హ్యాండ్ ఇద్దాం. అలాగే ఏదో 2 పలకరింపుగా నేను మాట్లాడితే విందాం. మళ్ళా పలకరిస్తే, "ఏ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి?" అలా పలకరిస్తూ ఉంటాడాయన. ఎవరైనా ఫ్యాన్స్ వస్తే ఆయన సాధ్యమైనంత వరకు అందరితోనూ ఫోటోలు దిగుతారు. ఇంకో గమ్మత్తుంది. ఏ అభిమానితో ఫోటో దిగినా ఈయన కళ్ళు మూయడం, కదలడం అలాంటివి ఉండదు. ఎందుకంటే తెలుసాయనకి. వాడు ఫోటో కట్టించుకుంటాడు అంత అభిమానం ఉంది. నేను కదిలినా, ఫోటో పాడినా, కళ్ళు మూసినా మామూలుగా మనం ఏదైనా ఫోటోలు దిగితే 10 ఫోటోల్లో 2 ఫోటోలకు కళ్ళు మూసేస్తాం మనం. లేదా బిగుసిపోతాం. ప్రతి ఫోటోకి అలాగే నవ్వుతూ అంటే ముఖంలో చిరునవ్వు లేకుండా ఒక 100 మంది రాని, 200 మంది రాని ఏదో ఊరిని బస్సులో ఏసుకొచ్చినా కూడా ఆయన భుజం మీద చెయ్యేసి పక్కన నవ్వుతూ నిలబడు. ఏ ఫోటో ఆ అభిమానులకి నిరాశపరచదు. ఎందుకంటే ఆ ఫోటో పాడు చేసి నేను స్టిల్ సరిగ్గా ఇవ్వలేదు. నాకు ఇది అంత దాకా దూరం కష్టపడి ఎళ్ళానని ఎందరితో కలిసి అందరి ఫోటోలు వచ్చి నా ఫోటో ఎవడెవడు గత కొన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే గనక 80 దశకం నుంచి ఆయనకు విపరీతమైన అభిమానులు ఉంటున్నారు. అలాగా చాలామంది చేశారు. ఈయన ఏం కోరుకున్నాడు? ఏదో దేవుడి దగ్గర వరం కోరుకున్నాడు. ఆయన పాద నమస్కారం చేయాలని కోరుకున్నాడట ఈయన మహానుభావుడు. ఈ అభిమాని. అసలు ఆయన వద్దు, 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 వద్దు ఇంకా తప్పలేదు. మా ఆవిడ, ఆవిడ చూస్తే పాపం చాలా ఆహ్, ఇలాగ నీరసంగా ఏదో ఈయనే అప్పుడు ఆవిడ అలాగే ఉన్నారు. చాలా పులకించిపోయి ఉంటారు. ఇప్పుడు ఈయన కలిసిన ఆనందంలోనే ఆవిడకి ఆయన కొండ కింద బలం వచ్చి ఆరోగ్యం వచ్చి ఉంటుంది. ఆవిడ ఏమి అనారోగ్యం మహత్తు తగ్గాలని కోరుకుందాం. ఆయన వచ్చిన తర్వాత ఏదో బహుమానాలు చీర, సారీ ఇలాగేదో ఆయన ఫార్మాలిటీగా తీసుకొచ్చి ఆ ఈ చైర్‌లో ఇంటికి ఆడపడుచు వచ్చినట్టుగా అక్కడ చేతిలో పెట్టాడు. అలాగే వాళ్ళ అభిమాని, అలాగే వాళ్ళ కూతురు మరి ఎవరో బంధువులు వాళ్ళతో ఫోటోలు దిగాడాయన. అంటే ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 'విశ్వంభర' ఇంకో సినిమా షూటింగ్‌లు జరుగుతున్నాయి. 'అనిల్ రావిపూడి' సినిమా మన 'శంకర వరప్రసాద్' గారి టైటిల్ అనుకుంటాను. ఆ 2 సినిమాలు జరుగుతున్నాయి. ఆ షూటింగ్‌లు కూడా జరుగుతాయి. ఆయన బిజీగానే ఉన్నారు. అటువంటి టైంలో ఎటువంటి టైంలోనే ఆయన బిజీగా ఉంటారు. పెద్ద పెద్ద వాళ్ళకే ఆయన టైం ఇవ్వాలంటే కష్టం అపాయింట్‌మెంట్. కానీ ఒక అభిమాని, ఒక మామూలు అభిమాని
అంటే ఆయన దృష్టిలో మామూలు అభిమాని కాదు. మెగాస్టార్ అభిమాని, మెగా అభిమాని. మామూలు అభిమాని నేనెలా చెప్తాను? నేను మెగా అభిమానినే. కాబట్టి ఎంత లోతుగా ఉంటుంది వాళ్ళలో. వాళ్ళ ప్రాణం మెగాస్టార్ మీద పెట్టుకుంటారు. ఆయన కలవాలి. ఆయన చూస్తేనే ఒక స్ఫూర్తి. ఆయన చూస్తేనే ఒక ప్రేరణ. ఆయన చూస్తేనే ఒక ధైర్యం. ఆయనతో మాట్లాడితే ఇంక ఎంత 1000 ఏనుగుల బలం అంటారే! ఇప్పుడు ఆంజనేయ స్వామి బలి ఎవరైనా చెప్తే గాని తెలీదంటారు. అలాగా ఈ అభిమానులకు కూడా ఏంటి ఈయన చూస్తే వస్తుంది బలం. ఈయన చూస్తే బలమొస్తుంది. అది వింతగా. అది తెరపైన కావచ్చు, ఇంకా తట్టుకోలేకపోతే ఇంటికి మరి ఎంతమందికి ప్రేమిస్తారు? ఇది ఆయన నిజంగా కూడా ఇప్పుడు ఈ కేసు సెపరేట్ కేస్ అవ్వచ్చు గానీ, మనలాంటి వాళ్ళందరం కూడా ఆయన విసిగించకూడదు. అది నా విజ్ఞప్తి. అభిమానం గుండెల్లో ఉంటుంది. మన అభిమానం ఏంటో ఆయనకి తెలుసు. ఇంకా ఇప్పుడు ఇందాక చెప్పిన చిరంజీవి అనే అభిమాని అయితే ఆయన మా దేవుడు, మా బంగారం, నేను భక్తుడిని అన్నంత స్థాయి అందరూ అంత స్థాయిలో ఉంటారు. అభిమానానికి ఏం కొలమానాలేముంటాయి? హద్దులేముంటాయి? అభిమానానికి హద్దులు ఉండవు. సరిహద్దులు ఉండవు. ప్రమాణాలు ఉండవు. కొలమానాలుండవు. అభిమానానికి అభిమానమే అర్థం. అభిమానానికి అభిమానమే కొలమానం. ఆయన అంతమందిని ఏమిటి? దానివల్ల ఆయనకు అనుకోరేదేముండదు. కానీ ఈ అభిమానికి మనకు కొండంత బలం వస్తుంది. కొండంత ఉత్సాహం వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఈయన చూపించినటువంటి ప్రేమాప్యాయతల వలన ఇంకో 100 ఏళ్ళు అలాగే బతికేస్తారన్నట్టుగా అనిపించింది నాకు. అబ్బో! ఆ శక్తి అంతా ఇంత కాదు. చిరంజీవి గారు ప్రసరించే చూపుల నుంచి ప్రసరించే మనకొచ్చే బలం గాని, మనకొచ్చే శక్తి గాని, ఆత్మీయత గాని మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎందుకంటే మళ్ళా ఆ స్పిరిచ్యువల్‌గానో ఆయన దేవుడంటే ఇంకో మాట వస్తుంది కానీ నిజంగా దేవుడే. అభిమానులు తప్పే ఉంది. మంచి చేసేవాడు దేవుడు, మంచి చెప్పేవాడు గురువు అంటారు. ఈయన అందరికీ మంచి చేయాలి సాధ్యమైనంత వరకు. కలికాలంలో ఇటువంటి మనిషి ఉంటాడా అనిపించేటట్టుగా నటన, డాన్సులు, ఫైట్‌లు, సాంగులు, స్టెప్పులు ఇవన్నీ చూసాం. ఆయన కామెడీ, ఆయన చేసిన నవరసాలు. కానీ ఈ ప్రేమ, ఈ మానవత్వం అసలు ఇదేమిటిది అసల? ఈ తత్వం అసలు పుట్టుకతోనే ఈయన కారణ జన్ముడా మనకి ఇన్నాళ్ళకి అర్థమవుతుందా ఏంటి? ఆయనలో ఉన్నటువంటి సేవా తత్పరత, సేవా గుణం, సాటి వాళ్ళకి సాయం చేయాలనేది అజాత శత్రువులా ఎవ్వరితోనూ గొడవ లేకుండా, ఎవరికీ శత్రుత్వం లేకుండా ఆయన వెళ్ళడం. మాటలు పుసుకుని వదిలేసి వివాదాలకి తెరలు తీయకపోవడం. అందరినీ సమంగా చూడడం. ఎవరి నుంచి ఏమి ఆశించకపోవడం. అందరికీ ఒకేలాగా అభిమానాన్ని ఆయన యొక్క ఇది పంచిపెట్టడం. ఆయన యొక్క ప్రేమని. మన అభిమానం చూపి ప్రతి ఒక్కళ్ళు అందరూ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఆయన ఒక అద్భుతమైన సత్యం చెప్పాడు. నాకు అందరూ రక్త సంబంధం అంటే ఏంటి? ఆ తల్లి తండ్రి పుట్టిన వాళ్ళు రక్త సంబంధం అంటారు. లేకపోతే ఇంకా వాళ్ళ పెద్దనాన్నకి, పిల్లలకి పెట్టిన వాళ్ళు కజిన్స్ అందరిని రక్త సంబంధీకులు అంటారు. ఈయన ఏమనంటే బ్లడ్ బ్యాంక్ పెట్టేదానికి అద్భుతమైనటువంటి వివరిస్తూ మీరందరూ నాకు అభిమానులు. స్వచ్ఛందంగా మీరొచ్చి ఈ రక్తం ఇస్తున్నారు మీరంతా నాకు ఈ రక్త సంబంధీకులే. బ్లడ్ బ్రదర్స్ అని చెప్పినటువంటి మహానుభావుడైన. ఈ చిరంజీవిని చూసి అంటే అభిమాని చిరంజీవిని చూసి మెగాస్టార్ చిరంజీవి ప్రదర్శించినటువంటి ఔదార్యం, ఔన్నత్యం, సౌజన్యం ఏదైనా పెట్టుకోండి. చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి అభిమాని పొంగిపోయాడు. ఇంకా మాట్లాడుతూ లోపల మనం కూడా వెళ్ళాలి కదా! ఆయన కలవాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనమెవరు మరి మనం వెళ్ళిపోతే మరి మనకి ఈ విశ్వంబరను, ఈ శివశంకర వరప్రసాద్ మాస్టర్ గారు ఇవన్నీ ఎలా మనకు అందుతాయి? ఇంకా ఆయన చేయాల్సిన పని ఎన్నున్నాయి? మనమేనా ఊరికే అభిమానులమేనా? ఆయనకి చేయాల్సింది ఈ సమాజంలో ఊరికే మన ఫ్యాన్స్ అని మేము పెట్టుకుని, లేదంటే మేము ఫ్యాన్స్ అని మనకు మనమే ప్రకటించుకుని, అది అసోసియేషన్ పెట్టుకొని ఉన్నాం గానీ, అందరూ ఆయన అభిమానే. ప్రజలందరూ ఆయన తెలుగు వాళ్ళందరూ ఆయన అభిమానే. తెలంగాణ లేదు, ఇక్కడ లేదు, అమెరికాలో లేదు. మరి అందరికీ ఆయన ఏదో ఒకటి చేయాలి. ఆయన నిర్వహించాల్సిన పనులు సమాజంలో, రాజకీయాల్లో కూడా ప్రత్యక్షం కాకపోయినా మన కళ్యాణ్ బాబు గారికి అండగా ఆయన ఉండాలి. అది కుటుంబ ధర్మం కానండి, రాజకీయ ధర్మం అండి. రేపొద్దున ఆయన ఇంకా ఎన్నో ప్రగతిశీలగా కార్యక్రమాల్లో పాల్గొవాలి. కాబట్టి అభిమానులు ఇప్పుడు ఈ చిరంజీవి గారనే అభిమాని వెళ్లారు. వాళ్ళ మిసెస్ కోరిక మీద పాద నమస్కారం ఎంత బాగుంది కానీ, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన ఔదార్యం మనకు తెలుసు. మనమేంటో ఆయనకి తెలుసు. ఆయనకి ఫస్ట్ ప్రయారిటీ ఏమైనా ఇస్తే మనకి ఏమిటి మీరేం కోరుకుంటారని అడిగితే, అంతలా క్యాజువల్‌గా కాకుండా నాకు కావాల్సింది అభిమానులు, వాళ్ళ సంక్షేమాన్ని చెప్పే పెద్ద మనిషి ఆయన ఒక్కడే నా దృష్టిలో. మనకు కావాల్సింది ఏవండీ మీకేమి ఇష్టమండి మీరు అంటే అభిమానులని చెప్తాడు. మీకేం కావాలంటే అభిమానులంటాడు. మీరు ఎవరు బాగా కోరుకుంటారో అభిమానులంటాడు. మన అందరం ఆయన ఒక్కడు కూడా ఆయనకి ఎంత పెద్ద పంచం కోట్లలో అభిమానులందరం మనం ఆయన పైన అభిమానం చూస్తే ఆయన ఒక్కడు మనందరి పైన అభిమానం చూపించాలి. ప్రేమ వాత్సల్యం చూపించాలి. ఎలా అవుతుంది? చాలా కష్టం కదా! కాబట్టి చిరంజీవి గారికి ఆయన సహృదయతకి, ఆయన ఆత్మీయతకి, అలాగే ఆయన చూపించే ప్రేమ, అనురాగం, వాత్సల్యం ఏదైనా అన్నిట్లికి అసల అసలు మరేం పోలిక లేదు. ఇంక వేరే ఒకళ్ళతో పోలిక లేదు. అవసరం లేదు.
ఫీల్ ప్రౌడ్ అన్నమాట. వి ఫీల్ ప్రౌడ్. మేము చిరంజీవి గారి ఫ్యాను. ఇదేంటి ఇంత పిచ్చా అని కొంతమంది అడిగిన వాళ్ళున్నారు. నన్ను అడిగినవారు, మిమ్మల్ని అడిగిన వాళ్ళున్నారు. పిచ్చే చిరంజీవి పిచ్చా. మీరు అదే భావించుకుంటే చిరంజీవి గారి పిచ్చితోనే ఉంటాము. దానికి మా భాష అభిమానం. మీరు చూసిన మేము మీ వల్ల నష్టం లేదు. ఆయన ఏం చెప్తే బ్లడ్ ఇమ్మంటే బ్లడ్ ఇస్తాం. ఇంకో పని చేయమంటే ఇంకోటి చేస్తాం. ఆయన ఏం సా ఆయన ఒక మాట చెప్తే మేము అది ఫాలో అవుతాం. ఆయన మాటే మాకొక శాసనంలా ఉంటుంది. ఆయన ఇలా కళ్ళతో చూస్తే చాలు. కళ్ళెర్ర చేయక్కర్లేదు, ఇంకోటి చేయక్కర్లేదు. కళ్ళతో చూస్తే మేము క్రమశిక్షణతో మగులుతాం. అది అప్పటినుంచి 45 ఏళ్ల పూర్వం ఉన్న అభిమాని నుంచి ఇప్పుడు రీసెంట్‌గా ఇప్పుడు కొత్తగా వచ్చిన సినిమాలతో చూసి అభిమానాన్ని పెంచుకున్న వాళ్ళ దాకా కూడా ఆయన చూస్తేనే వీళ్ళేదో రాస్తారు పూనకం అని అది ఇదని. అదేం కాదండి. భక్తి, గౌరవం వస్తుంది. ఉత్సాహం, ఉత్తేజం ఒక ఎత్తైతే అదే సినిమా పరిభాషలో జర్నలిస్టులు రాస్తారు పూనకాలేమి రావు. ఒక ఒక చైతన్యం వస్తుంది. ఒక స్ఫూర్తి వస్తుంది. మాకు ఒక ప్రేరణ వస్తుంది. చిరంజీవి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అంటే ఏదో గాని అలా ఉంటుంది గానీ, ఏంటి ఇప్పుడు ఈ సమకాలీన ప్రపంచంలో ఆయన పుట్టి, ఆయన అందరిని అలరించి, అందరికీ ఆయన మానవత్వం అంటే ఏంటో చూపిస్తున్నాడండి. అది విశేషం. మానవత్వం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అసలా ఆయన 'మాస్టర్' సినిమాలో లెక్చర్ అయితే ఇంకో మాట. మన 'శంకర్ వరప్రసాద్' గారనే దాంట్లో డ్రిల్ మాస్టర్ గారట ఆయన. ఆయన అలాగే మా అందరికి కూడా ఒక మాస్టర్ ఆయన ఒక రకంగా చెప్పాలి. 'మాస్టర్' సినిమాతోని చూసాం మాస్టరు. ఆయన మాకు ప్రత్యక్షంగా బోధించక్కర్లేదు. ఏదో తాబేలు ఈ ఒడ్డు నుండి ఆ అవతల ఒడ్డున ఉండే పిల్లలకి ఏదో ఏదో చెప్తుందట. పెంచుతుందట. అలాగనే మాకు దూరంగా ఆయన ఏదో ఎక్కడో ఏదో పని చేసుకున్నా మా అబ్బాయిలందరికీ ఆయన మాకొక వ్యక్తిత్వ పాఠం నేర్పే వ్యక్తిత్వ పాఠాలు నేర్పించే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ చెప్తున్నటువంటి మహానుభావుడు. మమ్మల్ని ఎలా నడవాలో, ఎలా నడిపించాలో, మా నడక, మా నడత, మా భవిత ఎలా ఉండాలో ఆయన చెప్పకనే చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఉంది. చాలా మాకాయన ఆయన్ని చూసి మేము ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. ఆయన చెప్పే మాటలు చూసి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. అది సత్యం అది. అందులో అబద్ధమే లేదు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి ఎలాగైతే గురువో మాకు కూడా ఈయన గురువు అటువంటి గురువు. అయితే ఆయన ఏదో వేలు ఏదో అడిగాడు బొట్ట వేలాడు. ఈయనేమి అడగడు మమ్మల్ని పాపం. ఈయన మాకిచ్చే మనిషే కానీ మమ్మల్ని ఏమి అడగడు. కాబట్టి ఈ చిరంజీవి గారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు విన్నారు కదా! అలాగే ఆయన కలకాలం చిరంజీవిగానే ఉంటాడు. ఈ కలియుగం ఉన్నంతకాలం చిరంజీవి గారి గుండెల్లో ప్రజలు కూడా ఉంటారు. ఏ తరమైన సరే అందులో సందేహం లేదు. సో, మా చిరంజీవిని ధైర్యంగా చెప్పుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే ధైర్యంగా చెప్పుకుంటాం. అభిమానులు మా చిరంజీవి ఇంకోటి ఈ మధ్య కాలంలో కొత్త రోగం వస్తుంది నాకు. అదేంటంటే ఆ చిరంజీవి నా ఒక్కడికే సొంతం ఉన్న భావనలొస్తాయి. అది తప్పదు మళ్ళా. నాకే తెలిసే విషయం. చిరంజీవి అందరూ వాడని చెప్పి చిరంజీవి నా ఒక్కడికైతే బావుండు, నా ఒక్కడికైతే బావుండు, నా చిరంజీవి నాకే సొంతం అలా ఫీలింగ్స్ వస్తున్నాయి అభిమానులకి. నాలాంటోళ్ళు అందరూ పిచ్చోళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అదేం కాదు. చిరంజీవి అందరి వాడు. అందరికీ గుండెల్లో ఉన్నవాడు. గుండెల్లో చిరంజీవిగా ఉన్నాడు కాబట్టి, ఆ చిరంజీవి గారికి మనం ఏమి ఇచ్చి రుణమేం తీర్చుకోలేం. ఆయన్ని అభిమానిద్దాం. అలాగే ఆయన చూపిన మార్గంలో వెళ్దాం. ఆయ ఆయనకి చెడ్డ పేరు తేవద్దు. ముఖ్యంగా చెప్పేది. ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను కోరేదదే. జై చిరంజీవ.